బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో అయితే మనందరి ముందుకి రాబోతుంది. ఎక్కువ రోజులు లేదు. ఒక్క 2 అడుగుల దూరం అన్నట్టు 2 రోజుల్లో అయితే మన ముందుకైతే రాబోతుంది. సెప్టెంబర్ 7న అయితే గ్రాండ్ లాంచ్ అయితే కాబోతుంది. చాలామంది సెలబ్రిటీస్‌నైతే వీళ్ళొస్తున్నారు, వీళ్ళొస్తున్నారని నెట్టింట అయితే చాలా వైరల్ అవుతుంది. మరి అసలు ఈళ్ళలో సెలబ్రిటీలు అనుకున్న వాళ్ళు వస్తున్నారా? లేదా? ఎవరైనా మారారా? ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ముందైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. బిగ్ బాస్‌కి ఎవరెవరు వెళ్తున్నారంటే తనూజ గారైతే సెలెక్ట్ అయిపోయారండి. ఆవిడైతే వెళ్తున్నారు. అలాగే శ్రేష్ఠి వర్మ గారు కూడా రాబోతున్నారు. ఈవిడైతే కాంట్రోవర్సీ బాగా చేయగలుగుద్ది అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. ఇంకైతే సంజన గారు హీరోయిన్‌గా చేశారు కదండీ కొన్ని సినిమాల్లో. ఆవిడ ఎంట్రీ అయితే ఉండబోతుంది బిగ్ బాస్‌లో. ఇకైతే రీతూ చౌదరి అయితే చాలా షోలలో చూసి ఎంటర్‌టైన్ చేసింది. తననైతే తీసుకుంటున్నారు. ఇంకైతే భరణి గారండి సినిమాల్లోనూ, సీరియల్‌లోనూ ఆయనైతే విలన్‌గా చేసినయే ఎక్కువున్నయి. ఇంకైతే తర్వాత సుమన్ శెట్టినైతే తీసుకురాబోతున్నారంట. ఈయనైతే ఎంటర్‌టైనర్ అండి. అలాగే సినిమాలో కూడా కమెడియన్‌గా చేశారు. ఈయనైతే చేసిన సినిమా ఈయన చూడంగానే గుర్తుంచే సినిమాలు చాలా ఉన్నాయి. మీకేం గుర్తొచ్చిందో కామెంట్ చేసేయండి. ఆశా షైనీ గారు కూడా రాబోతున్నారు. ఈవిడ చేసిన ఒక సాంగ్ అయితే చాలా ఫేమస్ అయింది. చాలా అప్పట్లో అండి, ఇప్పట్లో కాదు. అది తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇమ్రాన్యుల్ కూడా ఎంటర్ అవ్వబోతున్నాడు బిగ్ బాస్‌లోకి. ఈయనైతే చాలా షోలలో అయితే సుమన్ శెట్టిని అయితే ఫాలో అయ్యి అలాగే ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేశాడు. మరి ఇప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి ఒక షోలో రాబోతున్నారు. అక్కడ ఎంటర్‌టైన్ ఇంకెలా ఉంటుందో. రాము రాథోడ్ అనంగానే గుర్తొచ్చే సాంగ్ ఇప్పుడైతే 'రాను రాను బొంబాయికి రాను' అనే సాంగే. మరి ఆ సాంగ్ మీలో ఎంతమందికి ఇష్టం? ఆయన కూడా వస్తున్నారు బిగ్ బాస్‌లోకైతే. దమ్ము శ్రీజ కూడా రాబోతున్నారు. అగ్ని పరీక్షలో కూడా ఈవిడైతే బాగా ఆడారు. బాగా ఎంటర్‌టైన్ కూడా చేశారు. ఈవిడైతే ఎంట్రీ అయితే పక్కా అంట. ఇక ప్రియా కూడా రాబోతుంది అగ్ని పరీక్ష నుంచి. సోల్జర్ పవన్ కూడా రాబోతున్నారండి. కామన్ మ్యాన్‌గా రావటం, అలాగే సోల్జర్ రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మనీష్ మర్యాద గారు కూడా రాబోతున్నారు. ఈయనైతే ఫస్ట్‌లో రారనుకున్నాం గానీ సడెన్‌గా అయితే ఈయన ఎంట్రీ అయితే ఉందంట. మాస్క్ మ్యాన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంట. ఇప్పుడు షోకి వచ్చేటప్పుడు అగ్ని పరీక్షకి మాస్క్ ఏసుకొని వచ్చారు. మరి అక్కడికి వెళ్ళాక మాస్క్ లేకపోయినా మాస్క్ ఏసుకున్నట్టు ఆడతారో, మరి మామూలుగా ఆడతారో చూడాలి మరి. ఇక అగ్ని పరీక్ష నుంచి అయితే నాగా కూడా రాబోతున్నాడంటే తన ఎంట్రీ కూడా ఉందంటే వీళ్ళైతే కామన్ మ్యాన్స్‌గా అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్‌లో. ఇంకైతే మొన్నటిదాకా సోషల్ మీడియాలో కావ్య వస్తున్నారు, దేవ్‌జాని వస్తున్నారు, అలాగే దీపికా రంగరాజు వస్తున్నారు అనైతే చాలా మోత మోగింది. కానీ అయితే వీళ్ళైతే రావట్లేదంట. అలాగే అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి కూడా రాబోతున్నారని అన్నారు కదా రమ్య గారు. కానీ ఆవిడైతే ఇప్పుడు కాదంట. వైల్డ్ కార్డ్ అయితే ఎంట్రీ ఉంటుందంట కానీ పక్కాగా అయితే వస్తారు కానీ ఇప్పుడైతే కాదంట. నాకు తెలిసినంత వరకైతే వీళ్ళైతే రాబోతున్నారని సమాచారం. ఒకవేళ అక్కడికి వెళ్ళాక మారే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మీకేమనిపిస్తుంది? మీకేమైనా అప్డేట్ ఉంటే కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.